మీరు ప్రతి నెలా పెన్షన్ రూపంలో పెద్ద మొత్తంలో రాబడి అందుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన ప్లాన్ మీకోసమే. ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే 25 ఏళ్ల పాటు ప్రతి నెలా ₹1,00,000 పొందవచ్చు. ఆ తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. మరెందుకు ఆలస్యం? ఈ అద్భుతమైన పెట్టుబడి ప్లాన్ గురించి ఇప్పుడే తెలుసుకుందాం. ఉద్యోగంలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి. మన సంపాదనలో కొంత భాగాన్ని పెట్టుబడిగా పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించే పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలని చెబుతుంటారు. కొందరు ఒకేసారి పెద్ద మొత్తంలో రాబడి రావాలని కోరుకుంటారు. మరికొందరు నెల నెలా కొంత మొత్తం చేతికి అందితే బాగుంటుందని భావిస్తారు. అలా ప్రతి నెలా మంచి రాబడి అందుకోవాలని కోరుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ SWP సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా మీరు నిర్దేశించుకున్న టైం వరకు ప్రతి నెలా మీరే ఎంపిక చేసిన మొత్తం లేదా వేరియబుల్ అమౌంట్ తీసుకోవచ్చు. నెల 3 నెలలకు ఒకసారి లేదా ఏడాదికోసారి మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడి ఆధారంగానే మీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. తక్కువ మొత్తంలో డబ్బులు పెడితే మీకు ప్రతి నెలా అందే డబ్బులు తక్కువే ఉంటాయి. దాంతో పాటు మీరు ఎంచుకునే మెచ్యూరిటీ టెన్యూర్స్ సైతం మీ రాబడిని ప్రభావితం చేస్తుంది. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. మీరు ఎంచుకునే ఫండ్స్ పనితీరు ప్రకారమే రిటర్న్స్ అనేవి వస్తాయి. అందుకే మంచి రిటర్న్స్ అందించే అవకాశాలు ఉన్న ఫండ్స్ ని ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ని ఎంచుకున్నారు అనుకుందాం. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. నెట్ అసెట్ వాల్యూ 10 ఉన్న 1,00,000 యూనిట్లు కొన్నారనుకుందాం. అందుకు మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిపై మీరు నెలకు 10,000 పొందాలనుకుంటే మొదటి నెల 10 ఉన్నప్పుడు 1,000 యూనిట్లు విక్రయిస్తారు. దాంతో వచ్చే 10,000 తిరిగి ఇస్తారు. అప్పుడు ఇంకా 99,000 యూనిట్లు ఉంటాయి కదా. రెండో నెలలో మీరు ఎంచుకున్న ఫండ్ విలువ 12కు పెరిగిందని అనుకుందాం. ఆ నెలలో మీకు 10,000 అందించేందుకు కేవలం 833 యూనిట్లు విక్రయించి ఇస్తారు. అప్పుడు మీ ఖాతాలో ఇంకా 98,167 యూనిట్లు అందుబాటులో ఉంటాయి. ఇలా మీరు నెల నెలా లెక్కించుకోవాలి. అంటే ఫండ్ పనితీరు బాగుంటే మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మీ పెట్టుబడి అలాగే ఉంటుంది, లేకుంటే డబ్బులు కరిగిపోతాయి. ఇప్పుడు నెలకు 1,00,000 పెన్షన్ 25 ఏళ్ల పాటు అందుకోవాలనుకుంటే మీరు ఒకేసారి కొత్త 55,50,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దానిపై మీకు వార్షికంగా 8% రిటర్న్స్ వచ్చాయని భావిస్తే నెల నెలా 1,00,000 అందుకోవచ్చు. 25 ఏళ్ల తర్వాత చూసుకుంటే మీరు పెట్టిన డబ్బులు 1,55,00,000 అలాగే మీ అకౌంట్లో అలాగే ఉంటాయి. అంటే మీకు 25 ఏళ్ల పాటు నెలకు 1,00,000 చొప్పున రాబడి ఇవ్వడంతో పాటు మీ డబ్బులు సైతం వచ్చేస్తాయి.